హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దాదాపు 11,400 పైసలకు ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్తో పాటు హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది. దాంతోపాటు ఎగ్జామినేషన్ సిలబస్ మరియు సెలక్షన్ ప్రాసెస్ మరియు ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా మరియు ఫిజికల్ ఈవెంట్స్ ఏ పోస్టులా కండక్ట్ చేస్తారు, ఈసారి తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా మరియు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి సంబంధించి బెస్ట్ బుక్స్ను సజెస్ట్ చేయమని అనడం జరిగింది. సో ఇప్పుడు అప్డేట్స్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో వివరాల్లో భాగంగా చూసినట్లయితే మొదటగా ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ బేసిక్ డీటెయిల్స్లో భాగంగా సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. జనవరి 18th నుంచి ఫిబ్రవరి 17th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ 2023లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ ది సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి ఎంటీఎస్ పోస్టులకు గాను సెషన్ 1 సెషన్ 2లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సెషన్ 1 క్వాలిఫై అవుతారో వారిని మాత్రమే సెషన్ 2కి సంబంధించి ఎవాల్యుయేట్ అయితే చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ సెషన్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రమే సెషన్ 2 అయితే ఇక్కడ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సెషన్ 1 సెషన్ 2కి సంబంధించి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 30% మార్క్స్ రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 25% మరియు ఆల్ అదర్ కేటగిరీస్కి అయితే 20% మార్క్స్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇందులో హవాల్దార్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా వీరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఫైనల్గా మీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే హవాల్దార్ పోస్ట్కి అయితే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఫిజికల్ ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయినట్లయితే మీకు ఎంటీఎస్ పోస్టుకు సపరేట్గా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్కి ఒక్కో పోస్టుకి 5 చొప్పున షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో భాగంగా చూసినట్లయితే సో ఇక్కడ ఇచ్చిన పోస్టులన్నిటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్కి ఒక మంచి శుభార్తగా చెప్పుకోవచ్చు. ఈసారి నుంచి తెలుగులో కూడా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయనున్నారు. సో మీకు ఈసారి తెలుగు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా కంపల్సరీ సెషన్ 1 సెషన్ 2కి సంబంధించి కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంది. సెషన్ 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే సెషన్ 2 అయితే మీకు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సెషన్ 1 సెషన్ 2లో భాగంగా చూసినట్లయితే సెషన్ 1లో వచ్చేసి 2 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. టాపిక్ 1లో వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ సంబంధించి 20 క్వశ్చన్లు 60 మార్కులకు గాను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి 20 క్వశ్చన్లు 60 మార్కులకు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా సెషన్ 1కి వచ్చేసి 45 minutes డ్యూరేషన్లో ఈ సెషన్ 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్లు 75 మార్కులకు గాను మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి 25 క్వశ్చన్లు 75 మార్కులకు గాను సెషన్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా సెషన్ 2 కూడా 45 minutes డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈసారి టోటల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో చేంజెస్ అయితే చేయడం జరిగింది. కేవలం ఒకే ఎగ్జామినేషన్ ద్వారా అందులో సెషన్ 1 సెషన్ 2 కండక్ట్ చేయడం ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. ఫైనల్గా మీకు ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రకారమే ఎగ్జామినేషన్ సెషన్ 1 సెషన్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చాలామంది క్యాండిడేట్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ సంబంధించి చూసినట్లయితే సెషన్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కానీ సెషన్ 2లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది సెషన్ 2కి సంబంధించి. సో అభ్యర్థులు క్లారిటీగా గమనించి ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంది. సెషన్ 1లో అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సెషన్ 2లో అయితే ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో భాగంగా చూసినట్లయితే ఫిజికల్ ఈవెంట్స్లో భాగంగా మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్స్ను 15 minutesలో వాకింగ్ చేయాల్సి ఉంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1 km డిస్టెన్స్ను 20 minutesలో వాకింగ్ చేయాల్సి ఉంది. సో ఈ విధంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ వచ్చేసి 157.5 centimeters అయితే ఉండాల్సి ఉంది.
చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ కావాల్సి ఉంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ వెయిట్ అయితే 48 కేజీస్ అయితే కంపల్సరీ ఈ విధంగా ఉండాల్సి ఉంది. సో ఎవరైతే పీఈటీ పిహెచ్టీ క్వాలిఫై అవుతారో వారికి హవాల్దార్ పోస్టులకు అయితే సపరేట్గా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు డిస్క్వాలిఫై అయినట్లయితే ఎంటీఎస్ పోస్టులకు కూడా సపరేట్గా షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్లో భాగంగా చూసినట్లయితే 10th క్లాస్ లెవెల్లోనే మీకు ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ సంబంధించి ఓల్ నెంబర్స్ మరియు ఎల్సిఎం, ఎస్సిఎఫ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ మరియు ఫండమెంటల్ ఆర్థమెటికల్ ఆపరేషన్స్ అండ్ బోడోమాస్ రూల్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోజిషన్, వర్క్ అండ్ టైం, డైరెక్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ మరియు యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఏరియా అండ్ పారామీటర్ మరియు బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్ సంబంధించి టైం, డిస్టెన్స్ అండ్ టైం, లైన్స్ అండ్ యాంగిల్స్, ఇంటర్ప్రిటేషన్ అండ్ సింపుల్ గ్రాఫ్ డేటా, స్క్వేర్ మరియు స్క్వేర్ రూట్ సంబంధించిన టాపిక్స్ నుంచి మీకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అనే టాపిక్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఆల్ఫా న్యూమరికల్ సిరీస్తో పాటు కోడింగ్ అండ్ డీకోడింగ్, అనాలజీ, ఫాలోయింగ్ డైరెక్షన్స్ మరియు సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మరియు జంబ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ మరియు నాన్ వర్బల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ మరియు ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్, క్లాక్ సంబంధించిన టాపిక్స్ నుంచి రీజనింగ్ అండ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రానున్నాయి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి సోషల్ స్టడీస్లో భాగంగా హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్ మరియు ఎకానమిక్స్ సంబంధించి, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించి 10th క్లాస్ స్టాండర్డ్లో జనరల్ అవేర్నెస్ అనే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రానున్నాయి. సో ఫైనల్గా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి యాంటీనానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ స్ట్రక్చర్, గ్రామర్ సంబంధించి, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్యాసేజ్ సంబంధించి, టెస్ట్ ఆఫ్ కాంప్రహెన్షన్ మరియు సింపుల్ పారాగ్రాఫ్ సంబంధించి ఈ విధంగా టాపిక్స్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో మీకు క్వశ్చన్స్ అయితే రానున్నాయి. సో ఈ విధంగా కేవలం 10th క్లాస్ లెవెల్లోనే మీకు అన్ని క్వశ్చన్స్ అయితే రానున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్స్లో భాగంగా చూసినట్లయితే ఈ బుక్స్కి సంబంధించి లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు ఆన్లైన్లో అక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ బుక్స్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ టాపిక్ సంబంధించి ఇంగ్లీష్ ఎడిషన్లో భాగంగా లూసెంట్ పబ్లికేషన్స్ ఎవర్ గ్రీన్ బుక్గా చెప్పుకోవచ్చు. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది జనరల్ అవేర్నెస్ టాపిక్ సంబంధించి, జనరల్ నాలెడ్జ్ టాపిక్ గాను. నెక్స్ట్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ సంబంధించి మీకు అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో సంబంధించి 20 సాలిడ్ పేపర్స్ మరియు 20 ప్రాక్టీస్ సెట్స్కి సంబంధించి ఒక బుక్ను అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు ఎగ్జామినేషన్ ప్రాక్టీస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ టాపిక్ సంబంధించి టాపిక్ వైజ్గా సాలిడ్ పేపర్స్ సంబంధించి ప్రీవియస్గా 56 సాలిడ్ పేపర్స్లో భాగంగా టోటల్గా మీకు ఎస్ఎస్సి తరపు నుంచి ప్రీవియస్గా కండక్ట్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ టాపిక్లో వచ్చిన క్వశ్చన్స్ సంబంధించి మీకు టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ సంబంధించి ఈసారి తెలుగులో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కావున తెలుగు మీడియం క్యాండిడేట్స్ సంబంధించి హైటెక్ విజయరాశ్యం వచ్చేసి జీకే కోసం చాలా బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. సో ఇది అన్ని ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కు చాలా యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ జనరల్ నాలెడ్జ్ తెలుగు ఎడిషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్థమెటిక్ సంబంధించి సిద్ధు పబ్లికేషన్స్ వారి ఆటోమేటిక్ షార్ట్ కట్స్ సంబంధించి టోటల్గా ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ ఫుల్లీ షార్ట్ కట్స్ సంబంధించి ఇది ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆటోమేటిక్ షార్ట్ కట్స్ సంబంధించి ఈ బుక్ని ప్రిపేర్ కావడం ద్వారా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సితో పాటు స్టేట్ జాబ్స్ కూడా ఈ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీరు బుక్ను పర్చేస్ చేయాలనుకుంటే కూడా సిద్ధు స్టడీ సర్కిల్ సంబంధించి మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఛానల్ ద్వారా కూడా మీరు బుక్ను డైరెక్ట్గా పర్చేస్ చేయడం ద్వారా ఇంకా తక్కువ అమౌంట్లో కూడా బుక్ను పొందవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీరి దగ్గర ఇంగ్లీష్ అండ్ తెలుగు సంబంధించి 2 ఎడిషన్లు అయితే అప్డేటెడ్ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఆర్ఎస్ అగర్వాల్ సంబంధించి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఫుల్లీ షార్ట్ కట్స్తో మీకు ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ టాపిక్ సంబంధించి పండిట్ మీనాక్షి పవన్ సంబంధించి ఇది టోటల్గా వర్బల్, నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ బుక్గా చెప్పుకోవచ్చు. టోటల్గా సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు యూజ్ అయ్యే ఈ విధంగా బుక్ను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ బుక్ను కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంగ్లీష్ టాపిక్ సంబంధించి ఇంగ్లీష్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రీజనింగ్
టాపిక్లో భాగంగా ఈ విధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ బుక్ను పర్చేస్ చేయవచ్చు. హరిహంత్ పబ్లికేషన్స్ వారిది ఇది ఒక బెస్ట్ బుక్గా చెప్పుకోవచ్చు. ఇందులో వర్బల్, అనలిటికల్, నాన్ వర్బల్ రీజనింగ్ సంబంధించి టాపిక్స్ టోటల్గా 2500 పైచులకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ తరపు నుంచి ఎగ్జామినేషన్ ప్రాసెస్తో పాటు బెస్ట్ బుక్స్ మరియు సిలబస్ వంటి వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి.